ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఏ శాస్త్రాలజీ. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే, కుజగ్రహం ఒక సిరీస్లో మనం ఈ కుజగ్రహం లగ్న భావం ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఇస్తాడు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం అనేది మనం చేద్దాము. సో ముందుగా లగ్న భావం గురించి చెప్పాలంటే, ఈ లగ్నం అనేది అటు కేంద్రం అవుతుంది, ఇటు కోణస్థానం అవుతుంది. కాబట్టి ఇటువంటి లగ్న స్థానంలో సహజంగా శుభత్వం పొందిన గ్రహాలైనా లేకపోతే సహజంగా పాపత్వం పొందిన గ్రహాలైనా కూడా శుభ ఫలితాలను ఇస్తాయని మనం అర్థం చేసుకోవాలని చెప్పచ్చు అనమాట. ఈ కుజగ్రహం విషయానికి వచ్చినట్లయితే, ఈ కుజగ్రహాన్ని మనం సహజంగా పాపత్వం పొందిన గ్రహం కింద తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి కుజగ్రహం లగ్న భావాన్ని ప్రభావితం చేయడం వల్ల ఆ పర్సన్స్లో కుజగ్రహానికి ఏ లక్షణాలు అయితే ఉంటాయో అవన్నీ ఆ పర్సన్స్లో మనకి రిఫ్లెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని మనం చెప్పచ్చు అనమాట. ఎందుకంటే బేసికల్గా లగ్నం అనేది ఒక మనిషి గురించి ఏం చెప్తుందంటే, ఆ పర్సన్స్ అనేవాళ్ళు చూడడానికి ఏ విధంగా ఉంటారు అండ్ అలాగే వాళ్ళ మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు మంచివారా లేకపోతే చెడ్డవాళ్ళ, వాళ్ళ రూపం స్వభావం అండ్ అలాగే ఫిజికల్ హెల్త్ గురించి కూడా ఈ లగ్న భావం అనేది ఇండికేట్ చేస్తుంది మనం చెప్పొచ్చు. కుజగ్రహం విషయానికి వచ్చినట్లయితే, ఈ కుజగ్రహాన్ని కూడా మనం రాయల్ ప్లానెట్ గా తీసుకోవచ్చని మనం చెప్పొచ్చు. కుజగ్రహం ఒక యుద్ధ వీరుడు అండ్ అలాగే భూమిపుత్రుడు, పవర్ ప్లానెట్ గా కూడా చెప్పడం జరుగుతుంది. మనలో ఉండే కోపాన్ని, ఆవేశాన్ని, ఎనర్జీని అండ్ అలాగే కాంపిటేటివ్ నేచర్ని వీటన్నిటిని కుజగ్రహం ఇండికేట్ చేస్తాడని మనం చెప్పొచ్చు అనమాట. దీని కారణంగానే ఈ పర్సన్స్ అనే వాళ్ళు చూడడానికి హైలీ యాక్టివ్ అండ్ ఎనర్జీ పర్సన్స్ గా కనిపించే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు. అంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఇన్బుల్ట్ గా ఎప్పుడు హయ్యర్ ఎనర్జీ అనేది ఉండే అవకాశం ఉంటుంది. దాని వలన వీళ్ళు ముభావంగా అసలు ఎప్పుడు ఉండరని చెప్పొచ్చు. నలుగురిని ఎప్పుడు కలుపుకుని వాళ్ళతో యాక్టివ్గా ఉండేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు అనమాట. కుజగ్రహం ఒక గొప్ప యుద్ధవీరుడు అండ్ అలాగే రెడ్ ప్లానెట్ గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పర్సన్స్ అనేవాళ్ళు చూడడానికి ఎర్రగా ఉండే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు. అండ్ అలాగే సోల్జర్స్ అనేవాళ్ళు వాళ్ళ ఫిజికల్ బాడీని ఏ విధంగా బాగా మెయింటైన్ చేస్తారో, ఈ పర్సన్స్ అనే వాళ్ళు కూడా బాగా ఫిట్ గా మెయింటైన్ చేయాలి అని ఒక విపరీతమైన కోరిక అవ్వచ్చు, లేకపోతే శ్రద్ధ అవ్వచ్చు, ఈ పర్సన్స్ ఉండే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు అనమాట. ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎప్పుడు హైలీ యాక్టివ్గా అండ్ అలాగే ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పడం జరిగింది. అది ఎప్పటి వరకు అంటే, కేవలం వాళ్ళ మాటకు మనం ఎదురు చెప్పకుండా ఉన్నంత వరకు మాత్రమే మనం చెప్పొచ్చు అనమాట. మాటల విషయంలో కానీ లేకపోతే చేతుల విషయంలో కానీ మనం ఏదైనా ఈ పర్సన్స్కి ఎగెనిస్ట్గా కనుక చేసినట్లయితే వాళ్ళు విపరీతంగా కోపాన్ని అండ్ అలాగే ఒక డామినేటింగ్ నేచర్ని మనమే చూపించే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు అనమాట. సో దానివల్ల వీళ్ళు ఇంటర్నల్గా మంచి వ్యక్తులు అయినప్పటికీ ఈ వ్యక్తికి బాగా కోపం అండ్ అలాగే పొగరు ఎక్కువ అనే పేరు అనేది క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది మనం ఫైనల్గా చెప్పొచ్చు అనమాట. ఈ కుజగ్రహం స్పీడ్ని కూడా ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఎప్పుడైతే ఇటువంటి గ్రహం లగ్నంలో ఉంటాడో ఆ పర్సన్స్ అనేవాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, వాళ్ళు అనుకున్న పనులన్నీ బాగా స్పీడ్గా అయిపోవాలి, తొందరగా అయిపోవాలనే ఉద్దేశంతో ఉంటారని మనం చెప్పచ్చు. వాళ్ళ పనుల విషయంలో ఏమాత్రం ఆలస్యం కలిగినా లేకపోతే ఎవరి వల్ల అయినా ఆటంకం కలిగినా వీళ్ళు విపరీతంగా ఫ్రస్ట్రేషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు అనమాట. లేకపోతే వీళ్ళకన్నా ముందు ఎవరైనా ఆ పనిని పూర్తి చేసినా కూడా వీళ్ళు ఆ పర్సన్స్ మీద కూడా ఫైర్ అండ్ డామినేటింగ్ నేచర్ అనేది చూపించే అవకాశం ఉంటుంది మనం ఫైనల్గా చెప్పొచ్చు అనమాట. ఇక ఈ కుజగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే, లగ్నంలో ఉన్న కుజుడు ఆయన యొక్క చతుర్థ వీక్షణతో చతుర్థ భావాన్ని చూడడం జరుగుతుంది. మనం ఈ కుజగ్రహాన్ని భూమిపుత్రుడిగా తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఇటువంటి కారకత్వం పొందిన గ్రహం అనేది మన హౌస్ని ఇండికేట్ చేసే ఈ 4th హౌస్ని చూడడం అనేది చాలా విశేషంగా మనం చెప్పచ్చు అనమాట. అంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి స్థలాలు, పొలాలు, ఇల్లు అనేవి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. లేకపోతే వీళ్ళే స్వయంగా రియల్ ఎస్టేట్లో ఒక బిల్డర్గా కూడా రాణించే అవకాశం ఉంటుందని మనం చెప్పచ్చు అనమాట. ఇక ఈ కుజగ్రహం యొక్క 7వ దృష్టి అనేది అక్కడ 7వ స్థానం మీద ఉండడం జరుగుతుంది. ఈ 7వ స్థానం అనేది మ్యారేజ్ని, బిజినెస్ని, పార్ట్నర్స్ని అండ్ అలాగే పబ్లిక్ని ఇండికేట్ చేయడం జరుగుతుందని మనం చెప్పచ్చు. మనం ఇందాక చెప్పిన విధంగా ఈ కుజగ్రహం డామినేటింగ్ ప్లానెట్ కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ పార్ట్నర్ మీద డామినేషన్ చూపించే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు అనమాట. కుజగ్రహానికి లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు ఆయన అనుకున్న పని అనేది తొందరగా కావాలనే ఒక గొప్ప సంకల్పం అనేది ఉండడంతో వీళ్ళు బిజినెస్లో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు అనమాట. ఇక ఈయన యొక్క అష్టమ స్థానం మీద అష్టమ దృష్టి ప్రభావం వల్ల ఈ కుజగ్రహం యొక్క మహాదశలు అవ్వచ్చు లేకపోతే అంతర్దశలు అవ్వచ్చు, ఇవి జరుగుతున్నప్పుడు వీళ్ళ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ సడన్ చేంజెస్ అనేవి జరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది మనం ఫైనల్గా చెప్పొచ్చు అనమాట. ఆ చేంజెస్ అనేవి పాజిటివ్గా ఉంటాయా లేకపోతే నెగిటివ్గా ఉంటాయా అనేది మా లగ్నానికి కుజుడు పాప అయ్యాడా లేకపోతే శుభుడు అయ్యాడా అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ గురుపాల లగ్నాలకి ఈ కుజగ్రహం శుభుడు అవుతాడు,
ఇటు శనిపాద లగ్నాలకి ఈ కుజగ్రహం పాపిగా ఉండడం అని చెప్పొచ్చు. సో దానివల్ల కుజగ్రహం పాపిగా లగ్నంలో ఉంటే కొద్దిగా ఇబ్బంది పెట్టి రిజల్ట్ అనేది ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా శుభుడుగా ఉంటే ఇప్పటిదాకా నేను చెప్పిన పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వచ్చేదానికి అవకాశం ఉంటుంది మనం చెప్పచ్చు అనమాట. ఒకవేళ ఇదే కుజగ్రహం లగ్నంలో నీచిపడినా లేకపోతే రాహుకేతులతో ఏదైనా సంబంధం ఉన్నా కూడా అప్పుడు ఈ కుజగ్రహం మీద ఇటువంటి చెడు గ్రహాల యొక్క ప్రభావం ఉండడం వల్ల ఈ కాంబినేషన్ వల్ల వచ్చే రిజల్ట్స్ అనేవి నెగిటివ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది మనం చెప్పచ్చు అనమాట. అంటే ఈ పర్సన్స్ ఉంటే కోపం, ఆవేశం, డామినేటింగ్ నేచర్ వల్ల వచ్చే మంచి అవకాశాలు కూడా దూరం అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి మనం ఫైనల్గా చెప్పచ్చు అనమాట. ఈ విధంగా ఈ కుజగ్రహం నెగిటివ్గా లగ్నంలో కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనేవాళ్ళు తొందరపడి ఆలోచన చేసి తప్పు పనులు చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది మనం చెప్పచ్చు అనమాట. అందుకే ఇటువంటి లగ్న స్థానంలో ఉన్న కుజుడి మీద మా లగ్నానికి శుభగ్రహాల యొక్క దృష్టి కానీ లేకపోతే సంబంధం కానీ ఉంటే ఆ కాంబినేషన్ అనేది కొద్దిగా పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది మనం ఫైనల్గా చెప్పచ్చు అనమాట. ఇక ఫైనల్గా కుజ దోషం గురించి చెప్పాలంటే లగ్నం నుంచి కానీ లేకపోతే శుక్రగ్రహం నుంచి కానీ లేకపోతే చంద్రగ్రహం నుంచి కానీ ఒకటో భావంలో కనుక ఈ కుజగ్రహం ఉన్నట్లయితే దాన్ని కుజ దోషం కిందే చెప్పడం జరుగుతుంది మనం చెప్పచ్చు. కాకపోతే ఇది అన్ని లగ్నాలకి అప్లికబుల్ అయినప్పటికీ కొన్ని లగ్నాలకు మాత్రం దీని యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది మనం చెప్పచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మకర లగ్నంలో కుజగ్రహం ఉచ్చ స్థితిని పొందడం జరుగుతుంది. ఇక మేష, వృశ్చిక లగ్నాల్లో ఆయన స్వక్షేత్రంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఈ కుజగ్రహం వల్ల వచ్చే దోషాలు అనేవి కొద్దిగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది మనం ఫైనల్గా చెప్పచ్చు అనమాట. ఇంకా ఈ లగ్న భావంలో ఉన్న కుజగ్రహం ఎటువంటి ఫలితాలను ఇవ్వగలడు అనే విషయం మనం చెప్పాలంటే ఈ కుజగ్రహం లగ్నంలో ఎంత బలంగా ఉన్నాడు, ఏ గ్రహాలతో కలిశాడు, ఏ గ్రహాలు ఈ కుజగ్రహాన్ని చూస్తున్నాయి, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రనాథుడు ఏ విధంగా ఉన్నాడు, నవాంశలు ఎలా ఉన్నాడు, ఇటువంటి విషయాలన్నీ మనం పరిగణలోకి తీసుకున్న తర్వాతే మనం ఫైనల్గా రిజల్ట్స్ అనేవి చెప్పగలం మనం ఫైనల్గా చెప్పచ్చు అనమాట. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో. కుజగ్రహం లగ్న భావంలో ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయం గురించి ఈ వీడియో అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీలో ఎవరికైనా పర్సనల్గా కనుక కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి మెసేజ్ కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో మనం వచ్చే అప్కమింగ్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. సో అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.